హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో 29 ఉద్యోగ సంఘాల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసింది. మరి ఈ రద్దు అనేది ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వం చేసిందా? లేకంటే ఉద్యోగ సంఘాల నిర్లక్ష్య ఫలితమా? అనేటువంటి విషయాన్ని తిరిగి వీళ్ళు గుర్తింపు పొందవచ్చా? ఇంకా కూడా కొత్తగా ఏదైనా సంఘాలకి గుర్తింపు అవసరమైనటువంటి అవసరం ఉందా? అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఉద్యోగ సంఘాలు అనేకం ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని రిజిస్టర్ ఉంటాయి, కొన్ని రికగ్నైజ్డ్ ఉంటాయి. రిజిస్టర్ అనేవి కూడా వందల సంఖ్యలో ఉంటాయి. రికగ్నైజ్డ్ అనేది సివిల్ సర్వీస్ అసోసియేషన్స్ ఇక దాని ప్రకారం గవర్నమెంట్ గుర్తిస్తుంది. గుర్తించబడినటువంటి సంఘాలకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. వాళ్ళు జేఏసీలో కానీ ఇతర సమావేశాల్లో పాల్గొనేటువంటి రైట్ ఉంటుంది. ఇప్పుడు దాదాపు 30-40 సంవత్సరాల క్రితమే అనేక ఆఫీసర్స్ సంఘాల్ని, ఇతర సంఘాలను కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు 29 సంఘాల్ని రద్దు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ సంఘాలన్నీ కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యకలాపాలను నిర్వహించక, వారు కోరినటువంటి సమావేశాన్ని కూడా అందించలేదు. జనరల్‌గా ఏపీ సివిల్ సర్వీసెస్ రికగ్నిషన్ ఆఫ్ సర్వీసెస్ అసోసియేషన్ రూల్ 2001 దాని రూల్ 3.2లో ఈ ప్రకారం ప్రతి గుర్తింపు పొందినటువంటి ఉద్యోగ సంఘం ప్రతి సంవత్సరం జూలై 1 లోపు ప్రభుత్వం కోరినటువంటి వివరాల్ని ప్రభుత్వానికి సమర్పించాల. ఏం వివరాలు కోరుతారు వాళ్ళంటే, వాళ్ళు మొత్తం అసలు సభ్యుల సంఖ్య ఎంత, తర్వాత ఆఫీస్ బేరర్స్ వాళ్ళ వివరాలు ఏంది, ప్రతి సభ్యుడి యొక్క ఫోన్ నెంబర్ ఏంది, తర్వాత తాజా బైలాస్ ఏంది, తర్వాత ఈ అకౌంట్స్ యాన్యువల్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేశారా లేదా, ఇటువంటి విషయాలన్నిటిని కూడా ప్రతి సంవత్సరం కూడా జూలై 31 లోపల వాళ్ళకి అందజేయాలి. అందజేయనటువంటి సంఘాలకి వాళ్ళు అనేక సార్లు కూడా మెమోలు ఇవ్వటం కూడా జరుగుతుంది కూడా. అయితే వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం లేకపోవటం వల్ల దాదాపు 29 సంఘాలని గుర్తింపుని రద్దు చేశారు. వాటిలో ఏంటంటే, మనం ఉదాహరణ తీసుకుంటే ఏపీ సర్వే ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క సంఘానికి ఒక జీవోని విడుదల చేశారు. జీఓఆర్టీ నంబర్ 1552 నుంచి 1580 వరకు 10వ తేదీ నాడు ఈ వరుసగా 29 జీవోలను విడుదల చేస్తూ ఎందుకు గుర్తింపు రద్దు చేయాల్సి వచ్చిందో కూడా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఏంటంటే, ఈ 10 సంవత్సరాల నుంచి కూడా ఈ సర్వే సంఘం కానీ ఇతర సంఘాలు కానీ వాళ్ళ వివరాల్ని అసలు సమర్పించలేదు. అంతేకాకుండా సంఘ అధ్యక్షుడు కానీ, జనరల్ సెక్రటరీ కానీ, అదేవిధంగా వాళ్ళ చిరునామా కానీ, వాళ్ళ సంప్రదింపులకి వివరాలు కూడా ఏమీ వాళ్ళ ప్రభుత్వ రికార్డుల్లో లేవు, మీరు తెలియజేయలేదు. ఈ 10 సంవత్సరాలు కూడా అసోసియేషన్ నుంచి ఎటువంటి కరస్పాండెన్స్ కూడా జరగలేదు. అనేక దఫాలుగా కూడా సంఘాలకు నోటీసులు ఇవ్వటమే కాదు, వాళ్ళకి మెమోస్ ఇవ్వటము. తదుపరి ఏంటంటే, జూన్ 4వ తేదీ కూడా ఈ సంఘాలన్నిటికీ మెమో ద్వారా షోకాజ్ నోటీసు కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఈ తగిన సమయాన్ని కానీ మీరు కానీ ఈ వివరాలన్నీ సమర్పించకపోతే మీ సంఘం గుర్తింపుని ఎందుకు రద్దు చేయకూడదని చెప్పి కూడా వాళ్ళు ఇస్తూ కూడా వివరాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, అదే రూల్ 3.2 ప్రకారం గుర్తింపుని ఉపసంహరించే ముందు సంఘానికి తమ వాదన వినిపించుకునేటువంటి అవకాశం ఇవ్వాలని కూడా ఉంది. అటువంటి అవకాశం కూడా వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ అవకాశం ఇచ్చినప్పటికి కూడా ఈ 29 సంఘాల్లో ఎటువంటి స్పందన రాలేదు. బహుశా వాటిల్లో చాలామంది కూడా ఆ సంఘానికి గుర్తింపు ఉందన్నటువంటి విషయం కూడా తెలీదు. ఈ రద్దు చేసినటువంటి సంఘాలు ఎక్కువ గెజిటెడ్ ఆఫీసర్స్‌కి సంబంధించినటువంటి సంఘాలు. 4, 5 దశాబ్దాల క్రితం ఆ రోజు సంఘానికి విశిష్ట ప్రాముఖ్యత ఉన్నప్పుడు కొంతమంది నాయకుల ప్రోత్సాహంతోటి, వాళ్ళ ఉత్సాహంతోటి వాళ్ళ కార్యసాధన కోసం ఏర్పరచుకొని అప్పుడు రికగ్నిషన్ పొందడం జరిగింది. కాలక్రమేణా పరిస్థితులు మారాయి. కొన్ని డిపార్ట్మెంట్లు కూడా తెరమరుగైపోయి కొత్త డిపార్ట్మెంట్లు వచ్చినాయి. ఆ సందర్భంలో వాళ్ళకి ఇయన్నీ కూడా ఉన్నాయో తెలీదు. తర్వాత సంఖ్యాపరంగా కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. ఇప్పుడేందంటే, మనం ప్రత్యేక రాష్ట్రంగా విభజన తర్వాత సంఖ్యాపరంగా కూడా తక్కువగా ఉండటం, దాదాపుగా అనేకమైనటువంటి కారణాల వల్ల వాళ్ళు కూడా ఈ రూల్స్‌ని పాటించక ప్రభుత్వానికి తెలియజేయకపోయినందువల్ల ఇలా గుర్తింపు చేశారు. అంతేగాని ఇదేదో ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగస్తు సంఘాల మీద కక్ష సాధింపనో, లేకపోతే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిందే కాదు. కేవలం ఉద్యోగ సంఘాల నిర్లక్ష్యం ఫలితంగానే చేసింది. అయితే 29 సంఘాలు అన్నాం కదా, దీంట్లో ఏంది ముఖ్యమైనవి అని కానీ మనం ఒకసారి కానీ పరిశీలిస్తే, అసోసియేషన్ ఆఫ్ ఇంజినీర్సు, ఏపీ సెక్రటేరియట్ రికార్డ్ అసిస్టెంట్స్ అసోసియేషను, ఏపీ సెక్రటేరియట్ క్లాస్ 4 అసోసియేషను, ఏపీ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషను, అదేవిధంగా
ఏపీ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ వీడిఓలు అని ఉండేవాళ్ళు. ఇప్పుడు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వీడిఓ అనే పోస్ట్ ఇప్పుడు లేదు కాబట్టి ఆ సంఘము. అదేవిధంగా ఏపీ గ్రామ పంచాయత్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషను, ఏపీ పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషను, అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అసోసియేషను, ఏపీ హైవే ఇంజనీర్స్ అసోసియేషను, పబ్లిక్ వర్క్స్ ఆర్ఎండ్బిలో ఇంజనీర్స్ అసోసియేషను, ఏపీ ట్రాన్స్పోర్ట్ జూనియర్ ఆఫీసర్స్ అసోసియేషను, ఏపీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషను, ఏపీ పోలీస్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషను, అదేవిధంగా ఏపీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషను, ఫిషరీస్ ఆఫీసర్స్ అసోసియేషను, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అసోసియేషను, ఇట్లా దాదాపు 29 సంఘాలు గుర్తింపు రద్దు చేశారు. అయితే తిరిగి వీళ్ళకి గుర్తింపు ఇస్తారా? ఇక్కడ సంఘాలని రద్దు చేయలేదు, సంఘం గుర్తింపును మాత్రం రద్దు చేశారు. ఆ సంఘం కానీ ఉంటే మళ్ళా కూడా వాడి కార్యకలాపాలు నిర్వహిస్తూ మళ్ళా కానీ వాళ్ళు తెలుపుకుంటూ ఉంటుంది. సంఘాలు లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఇప్పటివరకు ఈ రికగ్నైజ్డ్ సంఘాలకు ఉన్నటువంటి గుర్తింపు, వాళ్ళకున్నటువంటి ప్రివిలేజెస్ కూడా ఉండవు. తిరిగి ఇవ్వటం అనేది కొద్దిగా కష్టదాయకమైనటువంటి పని అవుతుంది. అయితే మారుతున్న కాలాల పరిస్థితికి అనుగుణంగా అనేక డిపార్ట్మెంట్లు కనుమరుగైపోయి కొన్ని కొత్త డిపార్ట్మెంట్లు కానీ కొత్త సంఘాలు కానీ వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఇది చేసిన తర్వాత కొత్తగా కొన్ని సంఘాలు కూడా గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఉదాహరణగా మనం చెప్పుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇప్పటికీ రికగ్నిషన్ లేదు. అదేవిధంగా స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా లేదు. అదేవిధంగా మన గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు కూడా నూతనంగా వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా రికగ్నిషన్ లేదు. ఇలా గుర్తించి ఎవరికి లేదో వాళ్ళకి గుర్తింపునివ్వటం, ఇట్లా కేవలం కాగితాలకే పరిమితమైనటువంటి సంఘాలని ఈ గుర్తింపు తీసివేయటం అనేది కూడా సరి అయినదేను. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కొత్తగా గుర్తింపు అవ్వాల్సినటువంటి సంఘాలు ఏమిటి అనేది. అదేవిధంగా ఈ తొలగించినటువంటి వారు ఎవరైనా సంఘం సంబంధించిన ఆఫీసులు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించినటువంటి అంశాలతోటి మీ ముందుకు వస్తున్నాను. అజీకాలంని ప్రోత్సహించండి. మీరు మెంబర్స్గా కూడా జాయిన్ కాండి. మెంబర్స్ కూడా ప్రత్యేకంగా లైవ్ వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.